యూనివర్సిటీకి సంబంధించిన భూములు కాబట్టి యూనివర్సిటీకే ఉండాలి, ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయొద్దని బీజేపీ వాళ్ళు కూడా దీని మీద వ్యతిరేకించారు. బట్ ఇవాళ ఆ బీజేపీకి సంబంధించిన ఎంపీఏ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు, ముఖ్యమంత్రితో చేతులు కలిపి ఈ భూముల వెనుక పెద్ద స్కామ్ చేస్తున్నారు అనే కేటీఆర్ ఆరోపణలకు సంబంధించి ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రపక్షాలు, అదేవిధంగా అధికార పక్షం ఉన్న స్పోక్స్ పర్సన్స్కి, అదేవిధంగా ప్రేక్షకులకు శుభ సాయంత్రం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్కి సంబంధించి ఒక 2 నిమిషాలు నాకు సమయం ఇవ్వాలి. టోటల్గా దీనికి సంబంధించి నేను మాట్లాడదలుచుకున్నాను. అసలు వాస్తవాలు ఏంటి, వాస్తవాలు ఎంతవరకు ఉన్నది మీకు కూడా ఈ చర్చా వేదిక ద్వారా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడుతున్నాను మేడం. యాక్చువల్గా ఈ విశ్వవిద్యాలయం 5,000 మంది విద్యార్థులు, 400 మంది అధ్యాపకులతో నిర్మితమైనటువంటి విద్యాలయం. దీనికి సంబంధించి 1974లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే నెంబర్ 25లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఈ సెంట్రల్ యూనివర్సిటీ 2,324 ఎకరాలని అలాట్ చేయడం జరిగింది. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఐ థింక్ ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఇందిరమ్మ రాజ్యమే ఉంది. సో అదేవిధంగా ఈ 2,324 ఎకరాలను పంచనామా చేసి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత ఏం జరిగిందంటే ఎంఆర్ఓ ఆఫీస్కి, సబ్స్టేషన్కి, అదేవిధంగా బస్ డిపోలకి, వివిధ రకాలుగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు దాదాపు 78 ఎకరాల భూమిని వాడుకోవడం జరిగింది ఈ తర్వాత ప్రభుత్వాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు 2012లో అసలు విషయాన్ని మీకు ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను. 2012లో అప్పుడు రంగారెడ్డి కలెక్టరు CCLAకు ఒక లెటర్ రాయడం జరిగింది. ఏమని రాశారంటే, యాక్చువల్గా ఈ 78 ఎకరాలు ఏదైతే ల్యాండ్ వివిధ బస్ డిపో కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, అదేవిధంగా సబ్స్టేషన్ కానీ వివిధ రకాలకు సంబంధించిన పోంగా మిగిలిన 2,185 ఎకరాలను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీగా పేరుని అలినేట్ చేయమని చెప్పి ఒక లెటర్ రాయడం జరిగింది. దాంట్లో ఎవరు రాశారు ఆ లెటర్? కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టరు CCLAకి రాయడం జరిగింది. దాంట్లో 2012లో అంటే విషయానికి వస్తే మళ్ళీ దీంట్లో 2004లో జరిగింది ఒక సబ్జెక్టు, IMGకి 400 ఎకరాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదో స్పోర్ట్స్ అది ఇది అని చెప్పని. దాన్ని 2006లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము 400 ఎకరాలు చాలా చౌకగా ఇచ్చారని చెప్పని దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పని దాన్ని చేయడం జరిగింది. సరే, ఇక్కడ పాయింట్ మీకు లీగల్ పాయింట్ ఏంటంటే, ఈ CCLAలో కూడా 400 ఎకరాలు IMGకి ఇచ్చినటువంటి 400 ఎకరాలను బ్రాకెట్లో ఏమని పెట్టారంటే ఇది కోర్టు పరిధిలో ఉంది అని CCLA 2012లో పెట్టారు. అసలు లీగల్ పాయింట్ చెప్తున్నాను. సరే, కమింగ్ టు ద పాయింట్, 2004, 2006 అయిపోయిన తర్వాత IMG ఏం చేసిందంటే కోర్టుకు IMG పోయింది. ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ కోర్టుకు పోలే. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, KTR మాట్లాడుతున్నాడు, మేము కోర్టులో కేసు వేసినాము, మేము కోర్టు గెలిచినాము, కేసులు గెలిచినాము అని అంటున్నారు. వీళ్ళు ఎవరు కోర్టుకు పోలే. ఈ ఛానల్ వేదికగా మీకు క్లియర్గా పాయింట్ చెప్తున్నాను, లీగల్ పాయింట్స్. వాస్తవంగా IMG సంస్థ పోయింది కోర్టుకి. IMG సంస్థ పోతే IMG సంస్థకు 2006లో రద్దు చేసిన తర్వాత కోర్టుకు పోతే మీకు అంత కెపాసిటీ లేదు, మీకు ఒక స్పోర్ట్స్కి సంబంధించిన ఏదో వెంచర్ చేస్తా అన్నారు కాబట్టి మీకు అంత కెపాసిటీ లేదు, మీకు అంత సీన్ లేదు అని చెప్పని ఆ కేసుని 2024లో నిన్న తీర్పు వచ్చింది. సారీ, ఈ సంవత్సరం 25లో తీర్పు వచ్చింది. నేనేమంటున్నానంటే 24లో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదే జడ్జిమెంట్ని తీసుకొని 2024లో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు ఇంకా దీని IMG సంస్థను ఇంకా 2-3 అక్షంతలు వేసి కన్ఫర్మ్ చేసింది ఆ జడ్జిమెంట్. ఇది జరిగింది. నేనేమంటున్నానంటే 2,185 ఎకరాలు 2012లో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ రోజు ఆ పేరు మీద రాసేసి ఉంటే ఆ 400 ఎకరాలు కోర్టు పరిధిలో ఉందని వాళ్ళు తప్పించుకున్నారు. ఎవరు? ఆ రోజు 2012లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము, రోసియే ప్రభుత్వము అనుకుంటా. సరే, నేనేమంటున్నానంటే నిన్న మాట్లాడిండు BRS అధినేత, BRS వైస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్. సరే, BJP MP ఉన్నాడు,
అదేవిధంగా కాంగ్రెస్ సీఎం కలిసి చేస్తున్నారు. అసలు తెలంగాణ ఏర్పాటైంది దేని గురించి మేడం? ఎందుకు ఏర్పడింది? నీళ్లు, నిధులు, నియామకాలు. నిధులు అంటే ఏంది? ప్రాపర్టీస్, ఏదైనా సరే సంబంధిత భూములు, వ్యవహారాలు. మరి 2014 తర్వాత మీరు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మీరు ఈ 2185 ఎకరాలు 400 ఎకరాలు ఏదైతే పక్కన పెట్టి కోర్టు పరిధిలో ఉన్నటువంటి పక్కన పెట్టి మీరెందుకు సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వలేదు? మొదటి ప్రశ్న, నా మొదటి ప్రశ్న బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్కి. అదేవిధంగా మీరు 2012 తర్వాత మీరు ప్రభుత్వంలో ఉన్న తర్వాత సంబంధిత విషయాన్ని బయట పెట్టిన తర్వాత ఇంకొక దీంట్లో మీకు ఒక 534 ఎకరాలు ఇప్పుడు ఒక ఎంఓఈ జరిగింది. వేరే దగ్గర ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామని చెప్పి 534 ఒకటి జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? అది 2000 అదే ఆ టైంలోనే తెలంగాణ సపరేట్ అయిన తర్వాత జరిగింది. అప్పుడు దాంట్లో 397 ఎకరాలు ఆల్రెడీ ఆ రోజు రిజిస్ట్రేషన్ అయింది. ఇక 134 ఎకరాల్లో 30 రోజుల్లో 134 ఎకరాల 0.8 దాంట్లో 30 రోజుల్లో 50 ఎకరాలు రిజిస్టర్ చేస్తాము, మిగతాది 90 ఎకరాలకు రిజిస్టర్ చేస్తామని ఒక ఎంఓయూ రాసుకున్నారు. దాంట్లో 134 ఎకరాలు వీళ్ళకి ఇవ్వకపోగా టీఎన్జిఓకి ఇవ్వడం జరిగింది వీళ్ళ ప్రభుత్వం. అంటే నేనేమంటున్నానంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మీరు ఏదైతే ఎంఓయూ పరంగా 534 ఎకరాల్లో 397 ఎకరాలు ఆల్టర్నేటివ్కి ఇచ్చినప్పుడు ఈ 134 ఎకరాలు టీఎన్జిఓకి ఎందుకు ఇచ్చారు? అదేవిధంగా మీరు యూనివర్సిటీని నేమ్ ఎందుకు చేంజ్ చేయలేదు? 400 ఎకరాలు కోర్టు పరిధిలో ఉన్నది, ఓకే, దాన్ని తీసేసి మిగతా ల్యాండ్ని మీరెందుకు నేమ్ చేంజ్ చేయలేదు? అంటే మీరు కూడా ఆ భూములను ఏదో విధంగా స్వాహా చేయాలనే ఒక ఆలోచన మీకు ఉంది కాబట్టి ఆ ఆలోచన మీరు బహిర్గతం చేసుకోలేదు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మనం ఎట్టో అప్కి బార్ ఏదో ఉన్నారు, మూడోసారి మళ్ళీ మేము వస్తాము కేసీఆర్ అని చెప్పని అనుకున్న, కారు ప్లస్ 16 సర్కారు అని అన్నారు కదా, అట్లా మళ్ళీ మూడోసారికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్పుడు చూసుకుందామని అనుకున్నాడా ఏంది అని అర్థమవుతలేదు. ఇప్పుడు ఎట్లుందంటే వీళ్ళు ఒక దొంగ అన్నట్లుంది, దొంగ అన్నట్లుంది. నువ్వు 48 గంటలు బీజేపీ ఎంపీ ఉన్నాడు అని అన్ను, నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు 48 గంటలు దేనికి? ఇప్పుడు నీ దగ్గర ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు అని అంటున్నాడు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ ఉన్నప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు దానికి మళ్ళీ 48 అవర్స్ అంటే సస్పెన్సా? అంటే థ్రిల్లరా? ఇదేమన్నా మూవీ? అంటే 9-10 సంవత్సరాలు నీ చేతిలో అధికారం ఉంటే, నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు కనీసం సోయ లేకుండా నిద్రపోయి కనీసం ఆ 2185 ఎకరాలని నువ్వు మార్చేసి 400 ఎకరాలు పక్కన పెట్టండి, ఐఎంజీకి ఇచ్చిన 400 ఎకరాలు కోర్టు తీర్పులో ఉంది, మిగతా ల్యాండ్ని సెంట్రల్ యూనివర్సిటీ నేమ్ అలైన్మెంట్ చేసినప్పుడు నీకేం ఇబ్బంది? చేయడానికి ఇబ్బంది ఏంది? అంటే ఇప్పుడు ఈ టైంలో ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్న సందర్భాన్ని రేవంత్ రెడ్డి చేసేది కూడా తప్పు. రేవంత్ రెడ్డి ఏదైతే ఇందిరమ్మ రాజ్యం తెస్తాము, ఇందిరమ్మ రాజ్యం ఈరోజు ఇక్కడ సంపన్నం చేయాలి, రాష్ట్రాన్ని మొత్తం కూడా నేను కాపాడుతానన్నటువంటి వ్యక్తి ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేయలేక, పైసలు లేక భూములు అమ్ముకునే పరిస్థితికి వచ్చిండు. అంటే ప్రేక్షకులు కానీ, వీక్షకులు కానీ, ప్రజలు కానీ ఇవన్నీ గమనిస్తున్నారు. ఈరోజు విద్యార్థి ఉద్యమాల ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టులో 16వ తారీఖు వరకు ఆగమని చెప్పింది. అయినా కానీ అక్కడ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు, ఈరోజు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టీజీ బోర్డులు పెట్టున్నారు, TGIAS అని పెట్టున్నారు అక్కడ బోర్డు. ఇది సుప్రీంకోర్టుని వ్యతిరేకించినట్టు, కోర్టుని ధిక్కారం చేసినట్టు, ముఖ్యమంత్రి స్థాయి. అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళకి అడ్డు ఆపు లేకుండా పోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కూడా కలిపి వీళ్ళని విమర్శిస్తే, ఒక ఎంపీ ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పని విమర్శిస్తే వీళ్ళకి ఏం కాదు, బట్టగాల్చి వాళ్ళ మీద ఉన్న 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల్లో వీళ్ళు ఇచ్చిన టీఎన్జిఓకి 134 ఎకరాలు ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు మీరు ల్యాండ్? ఎవరిని అడిగిచ్చారు? అంటే ఇదంతా ఏంటంటే మీ లొసుగులు బయటపడతాయని చెప్పి ఈరోజు కొన్ని బిల్డర్ కంపెనీలకు రోడ్డు కూడా వేయడం జరిగింది, రోడ్డు కూడా వేస్తున్నారు. కొన్ని
కొన్ని బిల్డర్స్ కొన్ని వాళ్ళకి అనుకూలంగా. సో ఇవన్నీ ఏమంటున్నారంటే మీరు చేసిన తప్పులే ఈరోజు ఆయనకి అనుకూలంగా మారాయి. మీరు నేర్పించిన విద్యనే రేవంత్ రెడ్డి పాటిస్తున్నాడు. ఇది తప్పు. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి సమయంలో చెరువులకి చుట్టూ ఉన్నటువంటి బఫర్ అయిపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బఫర్ తిన్నాడు రాజశేఖర్ రెడ్డి. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత కేసీఆర్ వచ్చిన పాటు ఎఫ్టీఎల్ తిన్నారు వీళ్ళు. ఇంకా ఇప్పుడు చెరువులు అయిపోయినాయి, బఫర్ అయిపోయింది, ఎఫ్టీఎల్ అయిపోయింది. ఇక ఏమున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి? ఈ ఈ ప్రభుత్వ భూములు, ఉస్మానియా యూనివర్సిటీ భూములు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా డబుల్ బెడ్రూమ్లు కడితే బాగుంటుంది అన్నాడు. ఏది ఇప్పుడే మన మిత్రుడు చెప్తున్నాడు, ఉస్మానియా యూనివర్సిటీని పడగొట్టి డబుల్ బెడ్రూమ్లు కడతామని. ఎవరిని ఏం కడతారు? విశ్వవిద్యాలయాలకు కనీసం గేటెడ్ కమ్యూనిటీలలో ఒక లివింగ్ ఉండే కాలనీస్లో ఈరోజు కనీసం ప్లే గ్రౌండ్స్ లేకుండా హైదరాబాద్లో అయిపోయింది. ఒక రెసిడెన్షియల్ కాలనీస్ లో ప్లే గ్రౌండ్స్ లేకుండా అయిపోయింది. అంటే వీళ్ళ కంప్లీట్ చేయండి. నేను ఏమంటున్నానంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీనికి సంబంధించి ప్రజల్లో ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈ రక్షించడానికి ప్రతి ఒక్కరు కదలాలి. రాజకీయ పార్టీలు ఎవరైనా సరే, దీనికి రాజకీయం కానీ వ్యక్తులు కానీ శాశ్వతం కాదు. రేపటి రోజున మళ్ళీ గూగుల్లో మన భవిష్యత్ తరానికి గూగుల్లో ఇక్కడ ఇన్ని ఎకరాలు అడవి ఉండేది, ఇన్ని ఎకరాలు పర్వతాలు ఉండేది, ఇన్ని ఎకరాలు చెరువు ఉండేదని గూగుల్లో చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాజకీయ నాయకులు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి విన్నవించేదేమనగా, దయచేసి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి భూములను వేలం వేయొద్దు. వేలం వేసి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను రోడ్ల పాలు చేయొద్దు. ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్యూచర్ సిటీకి మారుస్తాను, ఇక్కడ ఎకో పార్క్ చేస్తాను. మీరెవరు చేయడానికి? దయచేసి ఇది మా యొక్క పార్టీ నుంచి స్టాండ్. సతీష్ గారు, హెచ్సియు విద్యార్థుల వర్షన్ విన్నారు. ప్రతిపక్షాలుగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారో కూడా విన్నారు. ఏదైతే కోర్టు దాకా వెళ్ళిందో, ప్రస్తుతం కోర్టు స్టే ఇచ్చిందో